గుమ్మడిగూడెం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కుమ్మరిగూడెం వాళ్ళతో బాగా వైలెంట్ ఉన్నారు. నేనేమంటున్నా అంటే 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీ అమలైంది. ఏదా 6 గ్యారంటీ? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ఒకటి మాత్రం అమలైంది. ఇక బస్సు ఆపుతుర్రా లేదో నాకు తెలియదు. ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనే వచ్చి లొల్లి పెడతాను, మా ఊరికి బస్సే దిక్కులేదు, ఫ్రీ బస్ ఎక్కడిదని ఆమె లొల్లి పెడతాను. పెడుతున్నావా లేదా? ఇక రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో ఒక బకెట్ల నీళ్ళు నింపుకొని దుంకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు, రేషము సిగ్గు ఇజ్జతు ఏమి లేదు. ఏది పడితే అది ఒరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే, ఇష్టం వచ్చినట్టు సిరుగుడే ఊరేగుడే. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? 420 కేసు పెడతాం. వీడు చీటర్ ఉన్నాడు, చీటింగ్ చేసిండు, వీని మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం. మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, గింతమందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదాం. మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం, రైతు భరోసా అనేది ఎవరైతే రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము. రోడ్లు రప్పలు ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసిన భూములకు మీ మాదిరిగా ఇయ్యమని చెప్పి, ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయము. రైతులకు ఇస్తానది రైతులకే ఇస్తాం. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఓ పక్కన నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్య హెచ్ఎండిఏ పైసలు తీసుకొని దారదత్తం నీ దోస్తుల కోసం చేసుకున్నది కాకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాయన చెప్పిండు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలని. తెలంగాణ మీ నాయన ఇచ్చిందా? యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్న ఒక్క సోయి కూడా లేదు నీకు. నువ్వు మీ నాయన మీ కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డ ఫోటోలు ఇంకా ఉన్నాయనేది మర్చిపోతున్నావు. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని చెప్తే కూడా ఆడబిడ్డలు ఇల్లేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు 2014-18లో ఒక్క పైసా పనికిరాని రాజకీయం చేసిరు, పనికిరాని రాజ్యం వెళ్ళిరు మీరు. నువ్వు యువరాజు అనుకున్నావు, మీ నాయన రాజు అనుకున్నావు, నీ అంతా పక్కడ పోయి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాకు చెప్పేది? మాకు సంవత్సరం జరిగింది, ఇంకా 4 సంవత్సరాలు ఉందని పదే చెప్తున్నా. 4 సంవత్సరాలలో మేమేం చేయకపోతే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు, నువ్వు కాదు బుద్ధి చెప్పాల్సింది.